రాజకీయాలు అంటే క్యాట్ వాక్ కావు. రియల్ లైఫ్‌కి ఎంతో తేడా ఉంది. సినిమాల్లో ఒక హీరో ఏమైనా చేయగలడు. అదే రాజకీయాలు ప్రజా జీవితంలో రియల్ లైఫ్‌లో చేయాలంటే చాలా కష్టాలు పడాలి. వెండితెర అభిమానం ఓటర్ల ప్రేమగా కన్వర్ట్ కావాలంటే ఎన్నో చేయాలి. ఏపీలో చూస్తే పవర్ స్టార్ పవన్‌కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన కూడా ప్రజల్లోకి వచ్చి సభలు నిర్వహించేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే సరిగ్గా సభల నిర్వహణ చేసుకోవడంలో జనసేన సక్సెస్ అయ్యింది. అంతేకాదు జనసేన మొదటి నుంచి ఒక రాజకీయ పార్టీగా వ్యవహరించడం మొదలుపెట్టింది. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడమే కాదు, ఎక్కడ స్పందించాలి, ఎలా, ఎప్పుడు, ఏం చేయాలి అన్న దాని మీద ఓ క్లారిటీతో వ్యవహరించింది. కానీ ఇక్కడే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇబ్బందులు పడుతోంది అంటున్నారు. ఇక విజయ్ విషయానికొస్తే ఆయనకు ఇళయ దళపతి అన్న బిరుదుంది. దాని అర్థం యువ నాయకుడు అని. నిజానికి తమిళనాడుకు ఆయన యువనేతగానే ఉన్నారు. 7.5 పదుల వయసులో సీఎం స్టాలిన్ ఉన్నారు. మిగిలిన నేతలంతా కూడా 6 పదులు దాటిన వారే. ఈ నేపథ్యంలో సీఎం సీటుకి పోటీ పడే 51 ఏళ్ల పిన్న వయసు కలిగిన నేతగా విజయ్ ఉన్నారు. ఆయన పట్ల యువత అభిమానం, ఆకర్షణ కూడా అదే స్థాయిలో ఉంది. అయితే ఈ జనాదరణను సరిగ్గా మళ్లించుకుంటే ఆయన అద్భుతాలు చేసేవారేమో. కానీ కరూర్ దుర్ఘటన మాత్రం టీవీకే పార్టీని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసిందంటున్నారు. అతి పెద్ద ఘటన జరిగింది. ఏకంగా 41 మంది దాకా మృత్యువాత పడ్డారు. ఇందులో మహిళలు, చిన్నారులు, పెళ్లి కావలసిన యువ జంటలు ఇలా ఎందరో ఉన్నారు. ఈ కన్నీటి విషాదం తర్వాత టీవీకే స్పందించిన తీరు విమర్శల పాలవుతోంది. తిరుచి ఎయిర్పోర్టుకు వచ్చి అదే రాత్రి అక్కడి నుంచి చెన్నై చేరుకుని తన ఇంట్లో టీవీకే అధినేత విజయ్ గత కొన్ని రోజులుగా గడుపుతున్నారు. ఆయన మొదట ఈ విషాదం మీద ట్వీట్ ఒకటి చేశారు. తర్వాత ఒక వీడియో బయట వదిలారు. అందులో ఆయన సీఎం స్టాలిన్ మీద విమర్శలు చేశారు. ఇక కరూర్ ఘటన తర్వాత తన గుండె బద్దలైందని, అసలు మాటలు రావడం లేదని విజయ్ అన్నారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించి తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. తన మొత్తం జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదని చెప్పుకున్నారు. ఇక తాను మనిషినే అని అంటూ అక్కడ అంతమంది చనిపోయారని తెలిస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతానా అని కూడా అన్నారు. తన పార్టీ ర్యాలీ కోసం ఎన్నో విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలాంటి ఊహించని ఘటన జరిగిందని వాపోయారు. ఇక ముఖ్యమంత్రి స్టాలిన్ తన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నన్నేమైనా చేసుకోండని కూడా అన్నారు. ఈ ఘటనలో బాధితులను తాను తొందరలోనే పరామర్శిస్తానని విజయ్ చెప్పారు. ఈ దుర్ఘటన మీద ఏం జరిగింది, ఏంటి అన్న నిజాలు త్వరలోనే వెలుగులోకొస్తాయని అని అన్నారు. అంతేకాదు తాను తొందరలో తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని విజయ్ తెలిపారు. ఇలా ఆయన భావోద్వేగమైన వీడియోనే రిలీజ్ చేశారు. అయితే ఆయన విమర్శించిన విషయం ఏంటి అంటే, ఇన్ని రోజులైనా బాధితులను పరామర్శించకపోవడం. బాధితులకు ఆయన పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించారు. కానీ ఒక ప్రజానాయకుడిగా తన బాధ్యత మరిచారని అంటున్నారు. ఈ నెల 27న దుర్ఘటన జరిగింది. బాధితులను వెంటనే పరామర్శించి వారికి ఓదార్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ టీవీకే డిఫెన్స్ మోడ్లోకి వెళ్లిపోయిందంటున్నారు. పైగా డీఎంకేని నిందిస్తున్నారు. తమ బాధ్యత లేదని చెబుతున్నారు. రాజకీయం అంటే ఇదేనా అన్న చర్చ సాగుతోంది ఇప్పుడు.